ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము ఇట్టి వాటి విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22-24 వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు జనవరి 17th సాటర్డే. గుడ్ మార్నింగ్ పరలోకనేశ్వర సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమాలు సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, రేపు థర్డ్ ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. దూర ప్రాంతాల నుంచి కూడా, ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాల నుంచి కూడా ప్రజలు చేస్తున్నారు. ఈ ఎనెంటింగ్ ఫెస్టివల్స్ అని తెలిసి ప్రత్యేకము. అనేకులు వచ్చి ఈ ఎనెంటింగ్ ఫెస్టివల్ ద్వారా మరింత బలపడతారు, బ్రేక్ త్రూ చూస్తారు, అనేకులు దీవెనలు పొందుతున్నారు, ఆధ్యాత్మిక బలపడుతూ ఉంటారు. మీరు ఎవరు మిస్ చేసుకోవద్దు. లాస్ట్ సండే 2 సండేస్గా దైవ కుమార ప్రత్యక్షత అనే అంశం గురించి దేవుడు మాట్లాడుతూ, లాస్ట్ సండే ఫ్రూట్ఫుల్గా ఎలా ఉండాలో, ప్రేమ గురించి దేవుడు తెలియపరిచారు. ఈ సండే తక్కిన అంశాలు గలతీ పత్రిక 5:22లో ఆత్మఫలంలో ఉన్నటువంటి ఇంకా సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్విక, ఆశానిగ్రహం ఇలాంటి వాటి గురించి డీప్గా సందేశాలు మనం రేపు వినబోతున్నాం. ఎవరు మిస్ చేసుకోవద్దు. ఎప్పుడైతే ఫ్రూట్ఫుల్గా నేను మారుతామో మన వెలుతులను దేవుడు పూడుస్తాడు, మన అవసరాలు దేవుడు తీరుస్తాడు, వరాలు ఇస్తారు దేవుడు. అనేకులకు నీలోంచి నాలోంచి ప్రత్యక్షతను వెలిగి తీసి దీవెనకరంగా ఎస్తేని తీసుకెళ్ళి ఎలా పైన పెట్టారు, మొదుగని తీసుకెళ్ళి ఎలా పైన పెట్టారు, ఏసేపుని తీసుకెళ్ళి పలంచెట్టు కొమ్మగా దేశానికి దీవెనకరంగా ఎలా మార్చారు, దావీదుని తీసుకెళ్ళి ప్రత్యక్షతను వెలుగు తీసి మహాచక్రవర్తికి ఎలా చేశారో, అలాగనే నీలోంచి నాలోంచి కూడా ఆయన ప్రత్యక్షతను వెలుగు తీసి అనేకులు నశించిపోయే వారికి వెలుగునొద్దు నడిపించడానికి, బంధకాలను విడిపించడానికి దేవుడు ఆ కృపను తలాంతులు ఇచ్చి అనేకులు సహాయపడే రీతిగా అనేకులు దీవెనకరంగా నేను మార్చబోతున్నారు. డోంట్ మిస్ ఇట్. థర్డ్ ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్ వేలాది తల్లిరండి దైవ దీవెన పొందుదాం. మన ఆరాధన సమయంలో రేపటి దినమందు మొదటి 3 ఆరాధనలు ఎన్కేఎన్ఆర్ గార్డెన్స్, కుకటపల్లి మెయిన్ రోడ్. మన ఆరాధన సమయంలో ఉదయం 6 గంటలకి సండే మొదటి వర్షిప్, ఉదయం సండే 8:30కి రెండో వర్షిప్, సండే ఉదయం 11 గంటలకి మూడో వర్షిప్. ఈ 3 వర్షిప్లు ఎన్కేఎన్ఆర్ గార్డెన్స్లో జరుగుతాయి. శక్తివంత స్తుతి ఆరాధన, బలమైన దేవుని యొక్క వాక్య సందేశాలు, అలాగే వచ్చిన ప్రతి ఒక్కరి తల్ల మీద అనెంటింగ్ ఆయిల్తో అనెంటింగ్ ప్రేయర్స్ జరుగుతాయి. అలాగే సాయంత్రం మన 4వ వర్షిప్ సికింద్రాబాద్ వెస్లీ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్ ప్యారడైజ్ దగ్గర బేగంపేట్, సాయంత్రం 6 గంటల నుంచి 8:30 వరకు. మిస్ చేసుకోవద్దు. వేలాది తల్లి రండి దైవ దీవెన పొందుదాం. ఫ్రూట్ఫుల్గా మనం మారుదాం, కృపను పొందుదాం, బలవంతులు అవుదాం. ఆశ్చర్య ఇక్కడ ఈ వర్తమానానికి ముద్ర వేయండి, కృప చూపించండి. ఆయన ఆత్మఫలన ప్రేమ గురించి విన్నాం, తక్కిన అంశాల గురించి ఈ సండే వినాలి, మరింతగా బలపడాలి. నాయన మీ స్వభావ లక్షణాలు, మీ నేచర్ మీద ధరించుకోవాలి, అనేకులు దీవెనకరంగా మారాలి. ఎవరు బలహీనమైన బలపరచండి. ఊర్లలో కూడా క్షేమ తిరిగి వచ్చేయాలా, రేపు సండే ఆరాధనకు అటెండ్ అవ్వాలా, అన్ని విషయాలు కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి, చీకటి తొలగించండి, సాతానికి లయపరచండి. మీ తోడు, మీ దీవెనలు మాకు తోడై ఉంచండి. వ్యాధి స్వస్థపరిచి ప్రతి వ్యాధిని గడిచి దీర్ఘకాల వ్యాధిని కూడా గడ్డిస్తూ మీరు గడ్డించి విడుదలచ్చి స్వస్థత, విడుదల, కృపను దయచేయండి. ఎవరు అవసరాలు తీర్చండి, జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, నెమ్మదిని ఇవ్వండి, దీవెనతో నింపండి. ఆయన పెళ్లి కాని పెళ్ళి అవ్వాలి, గర్భాలు పొందాలా, గర్భిణీ స్త్రీలు క్షేమాసుప్రసలు పొందాలా, అద్భుత రీతిలో బ్లెస్ చేసి దీవించండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీలు దీవించి దీర్ఘాయుషును, కృపాక్షేమం దయచేసి మహిమ చెందండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. ఒకరి సంక్రాంతి హాలిడేస్ అని పిల్లలకని ఊరికి వెళ్ళేమేమో, రేపు మండే వద్దని డ్యూటీకి వెళ్దామని పెట్టుకోకు. సండే ఇక్కడుండి ఆరాధన చూసుకోవాలి. నువ్వు ఎట్టి పరిస్థితులు వచ్చే నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. మిస్ చేసుకోవద్దు. ఒక్క అనెంటింగ్ ఫెస్టివల్ కూడా మిస్ అవ్వద్దు. నీలోంచి ప్రత్యక్ష దేవుడు వెలుగు తీయాలని దేవుడు ఆశిస్తున్నారు. బలపడదాం. అలాగే రేపు సండే గర్భఫలాలను ఫ్రూట్స్ ఇవ్వడం జరుగుతుంది, మర్చిపోవద్దు. ఈరోజు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ కలదు. అడ్రస్ ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ పక్కన హోండా షోరూమ్ పైన మన పరలోకనేస్తం ఆఫీసులో. నేను వస్తున్నాను, మీరు వస్తున్నారా? ఈ అనెంటింగ్లో విత్తనం విత్తుదాం. అద్భుతమైన పంటను దేవుడు ఇచ్చునుగాక. అద్భుత కార్యాలు దేవుడు చేసి నీ జీవితంలో వెలుతును పూడ్చునుగాక. ఆమేన్, ఆమేన్. సండే ఎవరు మిస్ కావద్దు. బలమైన వాక్య సందేశాలు ఉంటాయి. గాడ్ బ్లెస్ యు ఆల్.